ముష్టివాడికి 500 నోట్లు అసాల్ట్గా వేస్తున్నాడు. ఒకవేళ ప్రపంచ కోటీశ్వరుడైన బ్రూనై సుల్తాన్కి పెద్ద కొడుకు ఉంటాడా? వీడే ఇలాంటి అల్లుడి కోసమే మా ఓనర్ ఎదురు చూస్తున్నాడు. అయ్యగారు, మీ రొట్టె విరిగి నేర్చులో పడింది. అయ్యో, 2 లక్షలు పోతుండ్రా. ఫాలో చెయ్యరా. అతనెందుకు ఫాలో అవుతున్నాడు? ఇప్పుడు ఎలా లోపలికి వెళ్ళింది? అందాల రాజు వచ్చాడు, మందారమాల తేవాలి, నేను తదాస్తు అంటున్నా. అయ్యగారు, మీరు మామూలుగా ముష్టివాడికి ఎంత వేస్తారు? మామూలుగా నేను ముష్టి డబ్బులే వేయను. ఒకవేళ 3 నుండి చేంజ్ ఉంటే ₹1 వేస్తారు. అయితే అతను మీకంటే 500 డబ్బు ఉన్నాడు బాసు. ఎవడు రావాడు? సీదఖార్, లోపల ఉన్నది షావుఖార్. ఎవడు వాడు, ఎతటి వాడు, ఎందులకిటు వచ్చినాడు? ఏంటి మామ, 2 లక్షలు గోవిందా? ఒరే పింజారి, అలా నువ్వు దిగులు పడకల్లా. వాళ్ళు ఇల్లు చూసాం కదా, తర్వాత చూసుకుందాం. వదిలే. ఎలా? ఒరే, కోటలాంటి బంగళా, ఒక్కొక్క బాత్రూమ్ పెద్ద పెద్దవిగా ఉంటాయి. చాలా పెద్దవిగా ఉంటాయా? అచ్చి, అదంత ముఖ్యమా? వాళ్ళు చుట్లు కట్టుకుని పడుకునే స్నానం చేస్తారు. ఇలాంటి డబ్బున్న అమ్మాయిలు స్నానం చేసేటప్పుడు ఒంటి మీద నూరుపో కూడా ఉంచుకోరు. ఆ పిల్ల చైన్ కూడా తీసేస్తుంది. అప్పుడు మనం అందరం బాత్రూమ్ లోకి వెళ్ళి, లేదులే నువ్వు ఒక్కడు మాత్రమే వెళ్ళి చైన్ తీసుకురా, మేము ఇక్కడ జపం చేస్తూ ఉంటాం. సరేనా? వెనక్కి వెళ్ళు. ఎంతో కాలంగా మూలపడిన ప్రాజెక్ట్ ని ఈవేళ స్విచ్ ఆన్ చేయబోతున్నాను. దాంట్లో నీకు స్పెషల్ పోస్టింగ్ ఇస్తున్నా. అందుకు నేను ఏం చేయాలి? ఏం లేదు, నా కూతురు అల్లుడు. మీ అల్లుడా? అరే, ఇప్పటి నుంచే పిలవడం అలవాటు చేసుకుందాం. వాళ్ళిద్దరు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, వాళ్ళ లవ్ ఏ లెవెల్ కి డెవలప్ అయింది అనేది నోట్ చేసుకొచ్చి చెప్పావంటే ఆ లెవెల్ కి నీ జీతం పెరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. అంటే నేను ప్రేమ దూతనా? కాదు, గూఢచారి. విశ్వదాభిరామ వినురవేమ. పిల్లలు, ఇవాళ ట్యూషన్ అయిపోయింది, ఇళ్ళకి వెళ్ళండి. అక్క, ఈ రోజు కథ చెప్పవా? ఆగండి, చెప్తానండి. ఈ రోజు మహావీరుడు నెపోలియన్ కథ చెప్పనా? ఆ కథ చెప్పొద్దు. ఎందుకనరా? వాడి వల్లే రోజు మా నాన్న మా అమ్మని కొడుతున్నాడక్క. ఎవరి గురించి నువ్వు అనేది? ఈ నెపోలియనే మా నాన్నకి ఫ్రెండ్, నాకు శత్రువు. ఆరచ్చి రే తాగదురా. ఈ ఒట్టి నీలే, నువ్వు కంగారు పడక, కథ చెప్పు. అయితే ఇప్పుడు అలావుద్దీన్ అద్భుత దీపం కథ చెప్తాను. అరేబియాలో అల్లావుద్దీన్ అని ఒక అతను ఉండేవాడు. అతను మనలాంటి పేదవాడే. బ్రతుకు తెరువు కోసం ప్రతిరోజు కూలి పనికి వెళుతుండేవాడు. మన అల్లలా ఉన్నాడు కదూ? హే, అచ్చో మన అల్లావుద్దీన్ లా లేడు. నాకు అలాగే అనిపిస్తుంది. అలావుద్దీన్ పని చేసుకుంటూ ఉంటే ఒక మాంత్రికుడు వచ్చి అలావుద్దీన్ ని ఒక గుహలోకి తీసుకువెళ్ళాడు. గుహలోకి వెళ్లిన అలావుద్దీన్ ఒక అందమైన అద్భుత దీపాన్ని చూశాడు. ఆ అద్భుత దీపాన్ని చేతో రుద్దగానే ఒక పెద్ద భూతం వచ్చింది. ఆ భూతం అలావుద్దీన్ కి బట్టలిచ్చింది, నగలిచ్చింది, డబ్బులిచ్చింది, అడిగినవన్నీ ఇచ్చింది. ఎగిరే కంబళి కూడా ఇచ్చింది. ఆ ఎగిరే కంబళి మీద కూర్చొని అలావుద్దీన్ గాలిలో తేలుతూ వెళ్ళిపోయాడు. అలావుద్దీన్ ఎంతో సంతోషంగా ఉండేవాడు. ఆ అద్భుత దీపంతో ఎందరో పేదవాళ్లకు సాయం చేసేవాడు. ఇదేనరా అలావుద్దీన్ కదా? రే పిల్లలు, అలావుద్దీన్ లా ఉన్నాడు కదా? ఎటకారంగా ఉందా? అడిగిన దానికి సమాధానం చెప్పు. నా పేరు అల్లావుద్దీన్. అయితే నీ దగ్గర అద్భుత దీపం ఉందా? ఏంట్రా, కళ ఏమన్నా కన్నారా? లేదు, అక్క కథ చెప్పింది. అవును అల్లావుద్దీన్, మన దేవి పిల్లలందరికీ అల్లావుద్దీన్ అద్భుత దీపం కథ చెప్పింది.
అందుకే నేను అద్భుత దీపం అడుగుతున్నారు. ఆ కథలో ఉన్న భూతం అద్భుత దీపాన్ని రుద్దగానే అడిగినవన్నీ ఇచ్చింది. నువ్వు ఆ దీపాన్ని రుద్ది మేము అడిగినవన్నీ ఇస్తావా? అయ్యయ్యో, నా దగ్గర అద్భుత దీపం లేదు కదా. ఏంటమ్మా? అల్లావుద్దీన్ కొన్నాళ్ళ తర్వాత అతనికి దీపం దొరికింది, నీకు దొరుకుతుందిలే. దొరికితే చెప్తావా? సరే, అద్భుత దీపం దొరకని చెప్తాను కానీ ముందుకు తీసుకోండి. చూస్తారా? బాగా చదువుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇదిగో. ఇటు ఏంటి సామాన్లన్నీ కొంటానే డబ్బు సరిపోయిందా? స్కూల్ బట్టలు మాత్రం సరిపోలేదు నాన్న. ఏముందిలే, 1 రోజులు ఒకటి చేస్తే అవి కూడా కొనేయచ్చు. ఏం చేస్తాం, మనకు వచ్చే కూలి 3 పూట్ల తిండికే సరిపోవట్లేదు. అబ్బా చాలండి, ఎక్కువైతే నెత్తికెక్కుతారు. అయ్యా, మా పేటలో మురికి నీళ్లు పోవట్లేదు, మంచినీళ్ళు రావట్లేదు. ఒకవేళ మంచినీళ్ళు వచ్చినా మురికి నీళ్ళతో కలిసి వస్తున్నాయి. వాటిని ఇక్కడున్న పిల్లలు తాగడం వల్ల టైఫాయిడ్, మలేరియాలు వస్తున్నాయండి. మా సంపాదన అంతా డాక్టర్లకే పోతుందండి. తమరే దయతో మాకు మంచినీళ్ళు వచ్చేట్టు చేయాలి. మీరు చెప్తే పని అవుతుందయ్యా. అయ్యా దండాలయ్యా, మా పింఛన్ డబ్బులు ఇట్లేదయ్యా. దర్శన ఆఫీస్కి వెళ్ళావు నువ్వు? వెళ్ళానయ్యా. ఆడవాంది 200 అని పీకుదంటున్నారు. ఎవరిని అడిగినా ఆళ్ళకలు ఏళ్ళకలు అంటున్నారు కానీ పని చేయడం లేదయ్యా. ఇంట్లో పొయ్యి మండడం లేదయ్యా, కడుపులు మండిపోతుంది. అది ఇటు ఇచ్చేయమా, లేకపోతే మండిపోద్ది. మీరు అప్సెట్ అవుతారు ఎందుకు? నువ్వు ఇచ్చేయమా. స్టిల్ స్టిల్ స్టిల్. నేను నా కుటుంబం తిని తినకుండా కష్టపడి దాచుకున్న డబ్బుని నా కూతురు పెళ్లికని చిట్ ఫండ్ కంపెనీలో దాచుకుంటే వాడు మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయాడయ్యా. ఆ కేసు జరుగుతుందిగా కోర్టులో. దానికి అప్పు చేసే ఖర్చు పెట్టావయ్యా. అప్పు ఇచ్చిన వాడు గొంతు మీద కూర్చున్నాడు. ఆ డబ్బుని తమరే ఎలాగైనా ఇప్పించాలయ్యా. తీర్పు మీ పక్కే వస్తుందిలే. స్టిల్ ఫోటోగ్రాఫర్ తీసాను సార్. చెప్పి తీయచ్చు కదయ్యా. రండి సార్. తప్పండి తప్పండి. నమస్కారం అయ్యా, జ్ఞాపకం ఉంచుకోండి అయ్యా. తప్పకుండా అయ్యా, ఉంటామయ్యా. చెప్పండి చెప్పండి. అయ్యా, అయ్యా, ఏదో రకంగా మంచినీళ్ళు ఏర్పాటు చేయండి అయ్యా, మర్చిపోకండి అయ్యా. వీళ్ళు దరిద్ర రేఖను దాటరు, మీరు దాటించరు. అదేమని అడిగితే వరల్డ్ బ్యాంకుకి వడ్డీ కట్టాలంటారు. ఏం కర్మం. అలా ఫోటోలకి పోజ్ ఇచ్చి వెళ్తాడు చూసావా? రయ్యని కారులో వచ్చి సయ్యన మాయమైపోయాడే. సముద్రంలో షిప్ రావడం చూశాను, రోడ్డు మీద షిప్ రావడం ఇప్పుడే చూశాను. మళ్ళీ ఇంకో కారు మల్టీ మిలియనర్ అయింటాడు ఈ షావుకారు.